హాయ్, వెల్కమ్ టు సూపర్ సాఫిక్ విఎఫ్ఎక్స్ స్కూల్. నా పేరు నవీన్ మారిమండ అండ్ నేను మీకు నేర్పిస్తాను వాట్ ఈస్ యానిమేషన్. యానిమేషన్ అంటే ఏంటి? సిరీస్ ఆఫ్ ఇమేజెస్ వన్ బై వన్ ప్లే చేస్తే దాన్ని యానిమేషన్ అంటారు. యానిమేషన్ ని మన అండర్స్టాండింగ్ కోసం 5 కేటగిరీస్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ కేటగిరీ ట్రెడిషనల్ యానిమేషన్, సెకండ్ కేటగిరీ వెక్టర్ యానిమేషన్, థర్డ్ కేటగిరీ 3D యానిమేషన్, ఫోర్త్ కేటగిరీ స్టాప్ మోషన్ యానిమేషన్ అండ్ ఫిఫ్త్ మోషన్ వెక్టర్స్. నౌ లెట్స్ గెట్ ఇంటూ డీటెయిల్స్ ఆఫ్ యానిమేషన్స్. మనం ఇందాక అనుకున్నట్టు ఫస్ట్ యానిమేషన్ కేటగిరీ ఇస్ ట్రెడిషనల్ యానిమేషన్. దీన్ని క్లాసికల్ యానిమేషన్ కూడా అంటారు. ఈ ట్రెడిషనల్ యానిమేషన్ లో ప్రతి ఆర్టిస్ట్ 12 ఇమేజెస్ పర్ సెకండ్ ఫ్రేమ్స్ వేస్తారు. అంటే ఎవ్రీ యానిమేషన్ చేయడానికి ఆల్మోస్ట్ 12 ఇమేజెస్ హీల్ డ్రా. సో క్లాసికల్ యానిమేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న డక్ టైల్స్ అయి ఉండొచ్చు, టైల్ స్పిన్, జంగల్ బుక్, హీ మ్యాన్, ఇలాంటివన్నీ. ఈ క్లాసికల్ యానిమేషన్ కి చాలా ఫేమ్ వచ్చింది డిస్నీ ఛానల్ వాళ్ళతోటి. సో వాల్ట్ డిస్నీ వాళ్ళు వేసిన మికీ మౌస్ ఆర్ డొనాల్డ్ డక్ ఆర్ గూఫీ ఇవన్నీ ట్రెడిషనల్ యానిమేషన్ లో టాప్ ప్లేయర్స్. The second category of animation is called as vector animation. Vector animation ni konni chotla cut animation అని కూడా పిలుస్తారు. Last 10 to 15 years ఈ vector animations చాలా పాపులరైజ్ అయ్యాయి. The main reason ఎందుకు అయ్యాయి అంటే దీనికి వచ్చిన సాఫ్ట్వేర్స్ లైక్ Adobe Flash కావచ్చు, Adobe Animate అవ్వచ్చు ఆర్ Macromedia Flash అయినా అవ్వచ్చు. ఈ సాఫ్ట్వేర్స్ చాలా యూస్ఫుల్ అయ్యాయి. అన్లైక్ ట్రెడిషనల్ యానిమేషన్, ఈ వెక్టర్ యానిమేషన్ లో మాడ్యూల్ వైజ్ యానిమేషన్ చేస్తారు. అండ్ జనరల్లీ ఈ యానిమేషన్ కి 24 ఫ్రేమ్స్ నుంచి 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు బొమ్మలు వేస్తారు. మనం నెక్స్ట్ చూసే యానిమేషన్ 3D యానిమేషన్. 2D లేదా క్లాసికల్ యానిమేషన్ కాకుండా 3D యానిమేషన్ లో ఒక ఇమేజ్ ని X యాక్సిస్, Y యాక్సిస్ తో పాటు Z యాక్సిస్ తోటి మనం చూడొచ్చు. 3D యానిమేషన్ లో మెయిన్ గా యూస్ చేసే టూల్స్ 3D Max, Maya, Poser, Unity ఆర్ Fume. మెయిన్ డిఫరెన్స్ మనకి 3D ఇంకా 2D యానిమేషన్ లో కనిపించేది క్యారెక్టర్ డిజైనింగ్. 2D యానిమేషన్ లో క్యారెక్టర్స్ వేసినప్పుడు వాటి యానిమేషన్ వేసేటప్పుడు ప్రతి ఫ్రేమ్ వేసుకుంటూ వెళ్ళాలి. కానీ 3D యానిమేషన్ లో యూ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ as పపెటింగ్ ఆర్ రిగ్గింగ్. సో 3D యానిమేషన్ కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. సో మీరు చూస్తున్న ప్రతి సినిమాలో ఎక్కడో అక్కడ 3D యానిమేషన్ ఉంటూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే యానిమేషన్ స్టాప్ మోషన్ యానిమేషన్. స్టాప్ మోషన్ యానిమేషన్ కి మిగతా యానిమేషన్ కి మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ద టెక్నిక్. స్టాప్ మోషన్ యానిమేషన్ లో యూస్ చేసే టెక్నిక్ లో ఈచ్ ఫ్రేమ్ కి ఒక ఇమేజ్ స్నాప్ తీసుకుంటారు. అంటే ఒక్కొక్క యానిమేషన్ చేయడానికి ఒక్కొక్క ఇమేజ్. ఈ యానిమేషన్స్ లో మేజర్ గా యూస్ చేసేది క్లే మాడ్యూల్స్. సో ఒక్కొక్క ఇమేజ్ తీసుకున్న వాటిని తర్వాత కంపైల్ చేసి ప్లే చేస్తారు. నెక్స్ట్ మనం చూసే యానిమేషన్ కేటగిరీ మోషన్ గ్రాఫిక్స్. మిగతా అన్ని యానిమేషన్స్ కి మోషన్ గ్రాఫిక్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. మోషన్ గ్రాఫిక్స్ కి దర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ డ్రాయింగ్ ఆర్ ఇమేజినింగ్. మీరు చూసే టీవీ అడ్వర్టైజ్మెంట్స్ అయినా అయ్యి ఉండొచ్చు ఆర్ మూవీ టైటిల్స్ అయినా అయ్యి ఉండొచ్చు, అంతెందుకు సూపర్ సాఫిక్ విఎఫ్ఎక్స్ స్కూల్ లోగో అయినా అయ్యి ఉండొచ్చు. ఇవన్నీ మోషన్ గ్రాఫిక్స్ తోనే చేసినవి. ఇవాళ ఎపిసోడ్ లో మనం చేద్దాం వెక్టర్ యానిమేషన్. వెక్టర్ యానిమేషన్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ Adobe Flash. వెక్టర్ యానిమేషన్ కోసం నేను యూస్ చేస్తున్న సాఫ్ట్వేర్ Macromedia Flash. ఇప్పుడు లేటెస్ట్గా Macromedia నుంచి Adobe అనే కంపెనీ ఈ ఫ్లాష్ సాఫ్ట్వేర్ని కొనుక్కుంది. కాబట్టి లేటెస్ట్ సాఫ్ట్వేర్ పేరు Adobe Animate CC అయినా అయి ఉండొచ్చు ఆర్ Adobe Flash అయినా అయి ఉండొచ్చు. సో ఫస్ట్ స్టార్ట్ చేసే ముందర ఒకసారి ఫ్లాష్ ఇంటర్ఫేస్ ఏంటో చూద్దాం. మనకి ఫ్లాష్ ఓపెన్ చేయగానే ముఖ్యంగా కనిపించేది 3 ఇంటర్ఫేసెస్. ఫస్ట్ ఇంటర్ఫేస్ టూల్స్ 1, సెకండ్ ఇంటర్ఫేస్ వచ్చేసి మన టైమ్ లైన్ అండ్ ద థర్డ్ ఇంటర్ఫేస్ వచ్చేసి యానిమేషన్ ప్యానెల్. ఇప్పుడు మనం ఫ్లాష్ యానిమేషన్ చేయడానికి కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. నా ఎగ్జాంపుల్ ఏంటంటే పాయింట్ ఏ దగ్గర ఉన్న ఈ బాల్ 25 ఫ్రేమ్స్ తర్వాత పాయింట్ బి దగ్గరికి జంప్ అవ్వాలి. ఫ్లాష్లో ప్రతి ఆబ్జెక్ట్కి ఒక సింబల్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఆ సింబల్ని ఐదర్ మనం గ్రాఫిక్ అయినా చేయొచ్చు, మూవీ క్లిప్ అయినా చేయొచ్చు ఆర్ బటన్ అయినా చేయొచ్చు. సో గ్రాఫిక్ ఆర్ మూవీ క్లిప్ ఆర్ బటన్ చేయడానికి ఫస్ట్ ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని F8 ప్రెస్ చేయండి. F8 ప్రెస్ చేసిన తర్వాత దానికి ప్రాపర్టీ సెట్ చేయొచ్చు.
నా ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను దీన్ని మూవీ క్లిప్ అని సెట్ చేశాను. ఓకే కొట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి 25 ఫ్రేమ్స్ దాకా పాయింట్ ఏ టు పాయింట్ బికి రావాలనుకుంటున్నాం. సో 25th ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని F6 సెలెక్ట్ చేయండి. సో 2 కీ ఫ్రేమ్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఈ 25th కీ ఫ్రేమ్లో ఈ ఆబ్జెక్ట్ని నేను ఇటు మూవ్ చేయాలనుకుంటున్నాను. ట్రెడిషనల్ యానిమేషన్లో అయితే కనుక ప్రతి ఫ్రేమ్లో వీ నీడ్ టు మూవ్ 1 ఆబ్జెక్ట్. అంటే ఇటు నుంచి ఇటు వెళ్ళే లోపల 25 టైమ్స్ ఈ ఆబ్జెక్ట్ని ఇటు మూవ్ చేయాలి. కానీ ఇది కట్ యానిమేషన్ అండ్ ఫ్లాష్లో ఏంటంటే ఒక వండర్ఫుల్ ప్రొవిజన్, ఏ నుంచి బికి మూవ్మెంట్ చేయడానికి వన్స్ కీ ఫ్రేమ్ సెట్ చేసిన తర్వాత మీరు రైట్ క్లిక్ చేసి క్రియేట్ మోషన్ ట్వీన్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్లాష్ ఆటోమేటిక్గా ఈచ్ ఫ్రేమ్కి కావాల్సిన మూమెంట్ని యాడ్ చేసేస్తుంది. వన్స్ ఫైనల్లీ అయిన తర్వాత కీబోర్డ్ మీద ఎంటర్ టైప్ చేయండి. సో దిస్ ఈజ్ అ సింపుల్ ఫ్లాష్ యానిమేషన్. ఇప్పుడు సేమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి ఎగ్జాంపుల్ ఇంకొంచెం కాంప్లెక్స్ చేసి చూద్దాం. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏం చేస్తున్నానంటే ఈ కార్టూన్ క్యారెక్టర్ని పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి జస్ట్ వాక్ సీక్వెన్స్ యాడ్ చేసి మూవ్ చేస్తున్నాను. అంటే ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందంటే సో ఇక్కడ నేను చేసిందల్లా ఏంటంటే ఫస్ట్ కీ ఫ్రేమ్లో ఈ ఆబ్జెక్ట్ పొజిషన్ ఎక్కడ, ఇన్ ద లాస్ట్ కీ ఫ్రేమ్ దట్ ఈస్ ఈ 150 or 140 ఫ్రేమ్స్ దగ్గర ఇక్కడ సో పెట్టి మళ్ళీ రైట్ క్లిక్ చేసి మోషన్ ట్వీన్ యాడ్ చేశాను. సో ఫైనల్లీ మోషన్ ట్వీన్ యాడ్ చేసిన తర్వాత స్మూత్ వాక్ సీక్వెన్స్ ఇలా వస్తుంది. బట్ ఇక్కడ ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్. ఈ క్యారెక్టర్కి మీరు చూస్తే కనుక లెగ్ మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్ అండ్ హెడ్ మూమెంట్స్ అన్నీ ఈ క్యారెక్టర్తో పాటు ఎట్ ఏ టైం మూవ్ అవుతున్నాయి. సో ఆ గ్రూపింగ్, ఆ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండర్ దిస్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ని నేను డబుల్ క్లిక్ చేసి ఇన్ని లేయర్స్ కింద ఆ హోల్ యానిమేషన్ని డివైడ్ చేశాను. సో మీరు కనుక చూస్తే ఈ 15 ఫ్రేమ్స్లో ఒక సింపుల్ వాక్ సీక్వెన్స్ చేసి కంప్లీట్ చేశాను. సో ఈ వాక్ సీక్వెన్స్ని ఒకే లూప్లో కంటిన్యూస్గా లూప్ చేస్తూ ఇక్కడ కాల్ చేశాను. ఈ వాక్ సీక్వెన్స్ ఎలా చేశాను, ఈ లూపింగ్ ఎలా చేశాను అన్నది నెక్స్ట్ సెషన్లో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో నేను మీకు బేసిక్స్ ఆఫ్ యానిమేషన్ చూపించాను. అలాగే వేరియస్ కైండ్స్ ఆఫ్ యానిమేషన్స్ కూడా చూసాను. Hope you all liked it. Please subscribe for more VFX episodes. Thank you.